అగ్రికల్చర్, హ్యాండ్లూమ్స్, గనుల డైరెక్టర్లతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. పంటలకు కావాల్సిన నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలని మంత్రి ఆదేశించారు. ఖమ్మం జిల్లాలో అక్రమ గ్రావెల్ వెరైటీస్ తవ్వకాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని డైరెక్టర్లకు తుమ్మల సూచించారు. జనగాం జిల్లా బొమ్మరశివారులో ఆలేటి ఎల్లవ్వ జాతరలో పాలకుర్తి ఎమ్మెల్యే అశశ్విని రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి ఝాన్సీ రెడ్డితో కలిసి దర్శించుకున్నారు. మహిళలతో కలిసి బోనాలు ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సతీమణి గీతారెడ్డి సన్నిహితులతో కలిసి కర్మన్ ఘాట్ హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. ఎన్నికల ముందు వచ్చి మొక్కుకున్న మొక్కును ఆమె తీర్చుకున్నారు. హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజల్లో గీతారెడ్డి పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీకాళేశ్వరుని కైలాసగిరి ప్రదక్షిణ అత్యంత వైభవంగా నిర్వహించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో తమ కళ్యాణానికి దేవతలు సప్త ఋషులను ఆహ్వానించేందుకు స్వామి అమ్మవారు కైలాసగిరి ప్రదక్షిణ చేస్తారు. చిత్తూరు జిల్లా పలమనేరులో ఇద్దరు తనను బ్లాక్మెయిల్ చేసి 40 లక్షల రూపాయలు దోచారని అమలు బోరుమంది. బట్టలు కొనేందుకు దుకాణానికి వెళ్ళినప్పుడు కాఫీలో మత్తుమందు ఇచ్చి న్యూడ్ ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేశారని ఆవేదన వ్యక్తం చేసింది.